హాయ్! వెల్కమ్ టు డే 5 ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్‌లో ఐఏఎం అంటే ఏంటో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అప్పుడే ఐఏఎం మీద మీకొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో, ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్. సో, ఐఏఎంని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక యూజర్‌కి తను ఏ సర్వీసెస్‌నైతే యూజ్ చేయాలనుకుంటున్నాడో, ఆ పర్టిక్యులర్ సర్వీసెస్ మాత్రమే యాక్సెస్ ఇచ్చి, మిగతా సర్వీసెస్‌కి యాక్సెస్ డెనీ చేయడానికి ఐఏఎంని యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక డెవలపర్ ఉన్నాడు. అలాగే ఒక టెస్టర్ ఉన్నాడు. సో, ఇతనికి S3 అనే సర్వీస్ కావాలి. ఇతనికి EC2 అనే సర్వీస్ కావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇతనికి S3 అలౌ చేయడానికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాను. టెస్టర్‌కి EC2 పర్మిషన్స్ ఇచ్చాను. సో, ఇన్ కేస్ ఈ డెవలపర్ అనేవాడు ఈ S3 తప్ప ఇక మిగిలిన ఏ సర్వీస్‌ని యాక్సెస్ చేయలేడు. అంటే ఇప్పుడు ఈ డెవలపర్ EC2ని యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేడు. అలాగే ఈ టెస్టర్ అనేవాడు S3ని యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేడు. ఎందుకంటే నేను ఇతనికి S3 పర్మిషన్స్ మాత్రమే ఇచ్చాను. సో, S3కి అలౌకి మాత్రమే పర్మిషన్ ఇచ్చాను. ఇతనికి EC2కి అలౌ అవ్వడానికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాను. సో, ఐఏఎంని యూజ్ చేసి ఇలా ఒక యూజర్‌కి తనకి ఏ సర్వీస్ అయితే అవసరమో ఆ సర్వీస్‌కే పర్మిషన్స్ ఇవ్వడానికి ఐఏఎంని యూజ్ చేస్తాం. ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్‌మెంట్‌లో ఐడెంటిటీ అంటే ఆథెంటికేషన్. అంటే ఒక యూజర్‌ని సర్వీస్‌లోకి లాగిన్ అయ్యేలా చేయడానికి ఈ ఐడెంటిటీ అనేది యూజ్ అవుతుంది. అంటే వాచ్‌మెన్ అనే అతను నిన్ను లోపలికి అలౌ చేయాలంటే నీకొక ఐడీ కార్డ్ గాని, లేదంటే అపాయింట్‌మెంట్ లెటర్ గాని కావాలి. సో, ఇక్కడ ఆ ఐడీ కార్డు లేదంటే అపాయింట్‌మెంట్ లెటర్ అనేది నీకు ఐడెంటిటీ లేదా ఆథరైజేషన్ అవుతుంది. సో, ఈ ఐడెంటిటీలో యూజర్స్ అలాగే రోల్స్ ఉంటాయి. సో, యాక్సెస్ మేనేజ్‌మెంట్ అంటే వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆ సర్వీస్‌ని యూజ్ చేయడానికి కావాల్సిన పర్మిషన్స్‌ని సెట్ చేయటం. అంటే ఒక యూజర్‌ని సర్వీస్‌లోకి లాగిన్ చేయడానికి ఐడెంటిటీ యూజ్ చేస్తాము. సో, లాగిన్ చేశాక ఆ సర్వీసెస్‌ని యూజ్ చేయడం కోసం పాలిసీస్‌ని యాడ్ చేస్తాం. సో, ఫస్ట్ ఐడెంటిటీని చూద్దాం. సో, ఐడెంటిటీలో యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, రోల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ గో టు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అండ్ దెన్ ఐఐఎం. యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, గో టు యూజర్స్, దెన్ క్రియేట్ యూజర్స్. యూజర్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆటో జనరేటెడ్ పాస్వర్డ్. సో, ఇక్కడ మీరు ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్‌గా పాస్వర్డ్ జనరేట్ చేస్తుంది. లేదా మీరు ఏదైనా కస్టమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయాలన్నా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ పెడుతున్నాను. సో, ఇదేందంటే వన్స్ నువ్వు ఆటో జనరేటెడ్ పాస్వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ అనేది అడుగుతుంది. మీకిది అవసరం లేదనుకుంటే అన్‌చెక్ చేయొచ్చు. సో, నేనైతే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ పెట్టా కాబట్టి అది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో, లాగిన్ చేసిన తర్వాత పాస్వర్డ్ చేంజ్ చేయడం కోసం నేను ఈ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ యూజర్ టు ఏ గ్రూప్. సో, మనం ఇంకా ఏ గ్రూప్‌ని క్రియేట్ చేయలేదు. సో, అటాచ్ పాలిసీ నేనైతే ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో, ఇక్కడ మీకు ఏ పాలిసీకి ఆ పాలిసీ టైప్ చేయండి. నెక్స్ట్. సో, ఫస్ట్ యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పాలిసీ గురించి నేను మళ్ళీ చెప్తాను. సో, యూజర్ నేమ్ వచ్చేసరికి డెవలపర్, పాస్వర్డ్ ఆటో జనరేటెడ్, రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ అనేది యెస్, క్రియేట్ యూజర్. సో, డౌన్‌లోడ్ డాట్ సీవీవీ ఫైల్. ఎందుకంటే పాస్వర్డ్, యూజర్ నేమ్ అలా యాక్సెస్ కీస్ అనేది ఇందులోనే ఉంటుంది. సో, ఓపెన్ దట్ ఫోల్డర్. యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్. కన్సోల్ లాగిన్ అయ్యే యూజర్ నేమ్. సో, ఇది డౌన్‌లోడ్ చేసిన తర్వాత గో టు డాష్‌బోర్డ్. మనం క్రియేట్ చేసిన యూజర్. సో, ఈ యూజర్‌ని లాగిన్ చేసి చూద్దాం. సో, ఈ యూజర్‌ని లాగిన్ చేయడం కోసం వేరే బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. సో, ఎందుకు వేరే బ్రౌజర్‌లో లాగిన్ చేస్తున్నామంటే, సో, 2 ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని ఒకేసారి ఒకే బ్రౌజర్‌లో లాగిన్ చేయలేము కాబట్టి. మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లో ఉన్న యూఆర్ఎల్‌ని కాపీ చేసి పేస్ట్ చేయండి. సో, ఐఎమ్ యూజర్ నేమ్, కాపీ యూజర్ నేమ్ అండ్ పేస్ట్ అండ్ దెన్ పాస్వర్డ్. సో, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇందాక లాగిన్ చేసాక పాస్వర్డ్ రీసెట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసాం కాబట్టి పాస్వర్డ్‌ని రీసెట్ చేసుకోమని అడుగుతుంది. సో, ఇక్కడ మనం కస్టమ్ పాస్వర్డ్ మనకు నచ్చిన పాస్వర్డ్ ఏదో ఒకటి. సో, ఫస్ట్ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కాపీ పాస్వర్డ్ అండ్ ఎంటర్. సో, న్యూ పాస్వర్డ్‌ని మనం ఏ పాస్వర్డ్ పెట్టుకోవాలనో ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలి. ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేసిన యూజరు. ఇది రూట్ అకౌంటు. ఇది మనం క్రియేట్ చేసిన ఐఎం అకౌంట్. ఐఎం యూజర్ అకౌంట్. సో, ఐఎం యూజర్‌ని ఇలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఐఎం రోల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
సో గో టు రోల్స్. ఇవన్నీ డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేసిన రోల్స్. సో మనం ఒక రోల్‌ని క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ ఏ రోల్. సో ఇక్కడ ఏ టైప్ రోల్ క్రియేట్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అంటే పర్టిక్యులర్‌గా ఒక సర్వీస్‌ని యాక్సెస్ చేయడం కోసం రోల్ క్రియేట్ చేయాలంటే ఇది సెలెక్ట్ చేయాలి. సో మీ రూట్ అకౌంట్ కాకుండా వేరొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి యాక్సెస్ కావాలంటే సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ రోల్ అనేది క్రియేట్ చేయాలి. కస్టమ్ ట్రస్ట్ పాలిసీ అంటే సో మనకు నచ్చినట్టుగా రోల్‌ని మనం క్రియేట్ చేసుకోవడం అన్నమాట. సో నేనైతే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేసాం కాబట్టి, ఆ యూజర్‌కి మనం అకౌంట్ అనేది క్రియేట్ చేద్దాం. సో అనదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీద క్లిక్ చేసి అకౌంట్ ఐడీని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ అకౌంట్ ఐడీ అంటే ఇది మనం క్రియేట్ చేసిన ఐఏఎం యూజర్. సో ఈ అకౌంట్ యొక్క ఐడీ ఇది. సో దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. దెన్ నెక్స్ట్. సో ఈ ఐఏఎం యూజర్‌కి ఇక్కడ మనం ఒక పాలిసీని యాడ్ చేయాలి. నేను S3 ఫుల్ యాక్సెస్ యాడ్ చేస్తున్నాను. సో S3ని ఎందుకు యాడ్ చేశానంటే, సో ఐఏఎం తర్వాత మనం S3 గురించి తెలుసుకుంటాం. సో అందుకని S3 ఇచ్చాను. సో మనం క్రియేట్ చేయబోయే రోల్‌కి ఒక నేమ్ ఇవ్వాలి. క్రియేట్ ఏ రోల్. ఇది మనం క్రియేట్ చేసిన రోల్ అన్నమాట. సో ఈ అకౌంట్‌కి మనం S3లోకి యాక్సెస్ ఇవ్వడానికి ఒక రోల్‌నైతే క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఈ అకౌంట్ S3లోకి యాక్సెస్ అవుతుందా లేదా అనేది చూద్దాం. సో ఏ అకౌంట్‌కైతే మనం యాక్సెస్ ఇచ్చామో ఆ అకౌంట్‌కెళ్ళండి. సో టైప్ S3. S3 బకెట్‌లోకి మనకైతే యాక్సెస్ వచ్చింది. సో క్రియేట్ ఏ బకెట్. సో dev1 అనే పేరుతో నేను ఒక బకెట్‌నైతే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ బకెట్ క్రియేట్ చేయడానికి పర్మిషన్ డినైడ్ అని చెప్తుంది. సో ఎందుకంటే మనం ఈ యూజర్‌కి S3లోకి లాగిన్ అవ్వడం కోసం మాత్రమే రోల్‌ని క్రియేట్ చేసాం. సో S3ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అనేది మనం ఇవ్వలేదు. సో ఐఏఎం రోల్‌ని ఇలా క్రియేట్ చేయాలి. సో మనం యూజర్ క్రియేట్ చేసాం. అలాగే రోల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ పాలిసీస్ గురించి చూద్దాం. సో ఐఏఎం పాలిసీస్‌లో 2 టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉంటాయి. ఒకటి ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్. సెకండ్ వన్ కస్టమ్ మేనేజ్డ్ పాలిసీస్. ఈ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్ బై డిఫాల్ట్‌గా ఏడబ్ల్యూఎస్ఏ కొన్ని పాలిసీస్‌ని క్రియేట్ చేసి ఉంచుతుంది. వాటిని ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్ అంటారు. ఈ కస్టమ్ మేనేజ్డ్ పాలిసీస్ అనేది మనం ఏ విధంగా పాలిసీ అనేది క్రియేట్ అవ్వాలనేది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఈ కస్టమ్ మేనేజ్డ్ పాలిసీస్‌ని రాయాలి అంటే జేసన్ లాంగ్వేజ్ అనేది తెలియాలి. సో ఇప్పుడు మనం జేసన్ లాంగ్వేజ్ మొత్తం నేర్చుకోవాలంటే అవసరం లేదు. పాలిసీని రాయడం కోసం ఎంతైతే యూజ్ అవుతుందో అంత నేర్చుకుంటే సరిపోతుంది. సో కస్టమ్ మేనేజ్డ్ పాలిసీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అసలు మనం కస్టమ్ పాలిసీని ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏడబ్ల్యూఎస్ మేనేజర్ పాలిసీ. సో నేను ఒక యూజర్‌కి ఏడబ్ల్యూఎస్ మేనేజర్ పాలిసీ S3 ఫుల్ యాక్సెస్ ఇచ్చాను. సో అప్పుడు ఆ యూజర్ ఏం చేయగలడంటే S3లో ఉన్న అన్నిటిని తను యాక్సెస్ చేయగలడు. అంటే బకెట్స్‌ని యాక్సెస్ చేయగలడు, ఫైల్స్ అప్‌లోడ్ చేయగలడు, ఫైల్స్ డౌన్‌లోడ్ చేయగలడు. బట్ నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఆ యూజర్‌కి S3లో ఒక బకెట్‌ని మాత్రమే యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. లేదంటే ఫైల్స్ అప్‌లోడ్ చేయడం కోసం మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. లేదా ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం కోసం మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. ఇలా పర్టిక్యులర్ ఒక థింగ్ కోసమే పర్మిషన్స్ ఇవ్వడం కోసమే కస్టమ్ పాలిసీని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ కస్టమ్ పాలిసీని ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ క్రియేట్ పాలిసీ. ఇక్కడ పాలిసీని 2 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. ఒకటి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌తో క్రియేట్ చేయొచ్చు. లేదా విజువల్‌గా కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ విజువల్‌గా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ సెలెక్ట్ సర్వీస్. సో నువ్వు ఏ సర్వీస్‌కి అయితే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ S3. సో S3లో నువ్వు ఏ పర్మిషన్ అయితే అలౌ చేయాలనుకుంటున్నావో ఆ పర్మిషన్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బకెట్. లిస్ట్ ఆల్ బకెట్స్ అనేది నేను క్లిక్ చేశాను. అంటే ఈ పాలిసీలో ఎవరైతే S3ని యాక్సెస్ చేస్తారో వాళ్ళకి ఆ S3లో ఉన్న అన్ని బకెట్స్‌ని చూడడానికి మాత్రమే అలౌ ఇస్తున్నాం. దెన్ నెక్స్ట్. సో పాలిసీకి ఒక నేమ్ ఇస్తున్నాం. సో క్రియేట్ ఏ పాలిసీ. సో పాలిసీస్ క్రియేట్ చేసాము. సో గో టు పాలిసీస్. సో ఇక్కడ ఫిల్టర్ చేయండి. కస్టమ్ మేనేజ్డ్ పాలిసీస్. సి S3 బకెట్. ఇది మనం క్రియేట్ చేసిన పాలిసీ. సో ఇప్పుడు ఈ పాలిసీని మనం అటాచ్ చేయొచ్చు డైరెక్ట్‌గా.
సో, ఎవరికి అటాచ్ చేయొచ్చంటే, మనం డైరెక్ట్‌గా యూజర్‌కి అటాచ్ చేయొచ్చు. లేదా మనం క్రియేట్ చేసిన రోల్‌కి అటాచ్ చేయొచ్చు. దేనికైతే అటాచ్ చేయాలనుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసి అటాచ్ పాలిసీ. సో, కస్టమ్ మేనేజర్ పాలిసీని విజువల్‌గా ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఫైలు జేసన్ ఫార్మాట్‌లో ఎలా ఉంటదో చూద్దాం. కస్టమర్ మేనేజర్ పాలిసీ. సో, మనం క్రియేట్ చేసిన ఎస్3 పాలిసీ. సో, సెలెక్ట్ అండ్ సర్వీసెస్ ఎస్3 అండ్ ఎడిట్. క్లిక్ జేసన్. మనం క్రియేట్ చేసిన కస్టమ్ పాలిసీ జేసన్‌లో ఇలా ఉంటుంది. సో, ఇక్కడ ఎఫెక్ట్ అంటే ఎలోవా, డినైయా అంటే మనం దాన్ని యాక్సెస్ చేయాలా? యాక్సెస్ చేయకూడదనేది ఇక్కడ ఇవ్వాలి. సో, ఎలవ్ అని లేదంటే డినై అని. యాక్షన్ అంటే సో, ఎస్3 సర్వీస్‌లో సో, మనం ఏ సర్వీస్‌కైతే ఎలవ్ చేయాలనుకుంటున్నామో ఆ సర్వీస్‌ని ఇక్కడ రాయాలి. సో, ఎస్3 సో, లిస్ట్ ఆల్ మై బకెట్స్ అనే పర్మిషన్ మనం ఇచ్చాము. ఇన్ కేస్ ఎస్3 మొత్తం యాక్సెస్ చేయాలంటే ఇక్కడ స్టార్ అని మెన్షన్ చేయాలి. ఇక్కడ రిసోర్సెస్ స్టార్ ఇచ్చారు. అంటే ఎస్3లో ఉన్న అన్ని బకెట్స్‌ని చూడడానికి స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఒక సింగిల్ బకెట్ మాత్రమే చూడాలనుకుంటే ఈ స్టార్ ప్లేస్‌లో ఏఆర్ఎన్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో, ఇది మనం క్రియేట్ చేసిన కస్టమ్ పాలిసీ జేసన్‌లో ఇలా ఉంటుంది. సో, మనం ఇందాక చెప్పుకున్నట్టు కస్టమర్ మేనేజర్ పాలిసీ క్రియేట్ చేయాలంటే జేసన్ మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు. సో, విజువల్‌గా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. పాలిసీని యూజర్‌కి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో, గో టు ఐఏఎం, యూజర్ అండ్ సెలెక్ట్ యూజర్. Then add permissions. So, in permissions, add permissions. సో, అటాచ్ పర్మిషన్ డైరెక్ట్‌లీ. సో, ఇక్కడ మనం పర్మిషన్ అనేది యాడ్ చేయాలి. పర్మిషన్‌ని సెలెక్ట్ చేయాలి. సో, నేను అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇస్తున్నాను. సో, సెలెక్ట్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అండ్ నెక్స్ట్. సో, యాడ్ పర్మిషన్. సో, ఇప్పుడు ఈ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ అనేది మనం క్రియేట్ చేసిన యూజర్‌కి యాడ్ అయిపోయింది. సో, కస్టమ్ మేనేజర్ సర్వీస్‌ని యాడ్ చేసాము. సో, అలాగే ఐఏఎం ఫుల్ యాక్సెస్ సర్వీస్‌ని యాడ్ చేసాము. అలాగే అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్‌ని కూడా యాడ్ చేసాం. సో, నెక్స్ట్ ఐఏఎంలో మనం తెలుసుకోవాలంటే సో, నెక్స్ట్ యూజర్ గ్రూప్స్. సో, యూజర్ గ్రూప్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 40 ఎంప్లాయీస్ ఉన్నారు. సో, 20 డెవలపర్స్ ఉన్నారు. 20 టెస్టర్స్ ఉన్నారు. సో, వీళ్ళ 40 మెంబర్స్‌కి ఖచ్చితంగా ఐఏఎం యూజర్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఈ 20 మందికి ఎస్3 యాక్సెస్ ఇవ్వాలి. ఈ 20 మందికి ఈసీ2 యాక్సెస్ ఇవ్వాలి. సో, వన్ బై వన్ నేను వీళ్ళకి యాక్సెస్ అనేది ఇస్తాను. సో, ఈ వన్ బై వన్ యాక్సెస్ ఇచ్చే ప్రాసెస్ అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. పాలిసీస్ ఎడిట్ చేసుకొని యాడ్ చేయడం అనేది టైం తీసుకుంటది. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ 20 డెవలపర్స్‌కి డెవలపర్ గ్రూప్ అని ఒకటి క్రియేట్ చేస్తాను. ఈ 20 టెస్టర్‌లకి టెస్టర్స్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తా. ఇప్పుడు సో, ఈ 20 మందికి ఈ ఎస్3 పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా కదా! సో, ఆ ఎస్3 పర్మిషన్‌ని ఈ గ్రూప్‌కి ఒకసారి ఇస్తా. సో, అలాగే ఈ 20 టెస్టర్స్‌కి ఇవ్వాలనుకున్న ఈసీ2 పర్మిషన్‌ని ఈ గ్రూప్‌కి ఇస్తా. సో, ఇప్పుడేం చేస్తానంటే వీళ్ళని ఈ గ్రూప్‌లో యాడ్ చేస్తా. ఈ 20 డెవలపర్స్‌ని డెవలపర్ గ్రూప్‌లో, ఈ 20 టెస్టర్‌ని టెస్టర్ గ్రూప్‌లో యాడ్ చేస్తా. సో, నేను ఈ గ్రూప్‌కి ఎస్3 పర్మిషన్ ఇచ్చాను కాబట్టి, ఈ గ్రూప్‌లో యాడ్ చేసిన ప్రతి యూజర్‌కి ఎస్3 పర్మిషన్ అనేది యాక్సెస్ అవుతుంది. అలాగే ఈ టెస్టర్ గ్రూప్‌లో నేను ఈసీ2 పర్మిషన్ ఇచ్చాను కాబట్టి, ఈ 20 మంది ఈ గ్రూప్‌లో యాడ్ అయ్యున్నారు కాబట్టి, ఈ 20 మందికి కూడా ఆ ఈసీ2 పర్మిషన్ అనేది యాడ్ అవుతుంది. సో, అంటే ఈ గ్రూప్స్‌ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే, ఈ ఐఏఎం ప్రాసెస్‌ని సింప్లిఫై చేయడం కోసం యూజర్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో, గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో, క్రియేట్ గ్రూప్‌కి ఒక నేమ్. సో, మీరు ఈ గ్రూప్‌లో యూజర్‌ని ఇక్కడి నుంచే యాడ్ చేయొచ్చు. లేదా మీరు యూజర్స్‌కెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు గ్రూప్‌లోకి యాడ్ చేయొచ్చు. సో, ఫస్ట్ నేను జస్ట్ గ్రూప్ మాత్రమే క్రియేట్ చేస్తాను. యూజర్‌ని ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో, ఈ గ్రూప్‌కి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 పర్మిషన్ ఇవ్వాలనుకుంటే, సో, ఎస్3 ఫుల్ యాక్సెస్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ గ్రూప్ క్లిక్ చేయాలి. సో, ఇక్కడ అనేది గ్రూప్ అయితే క్రియేట్ అయింది. సో, ఈ గ్రూప్‌లో నేను యూజర్స్‌ని యాడ్ చేయాలి. సో, ఫస్ట్ సెలెక్ట్ గ్రూప్ అండ్ యూజర్స్ అనే ట్యాబ్‌లో యాడ్ యూజర్స్. సో, ఏ యూజర్‌ని అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో, ఆ యూజర్‌ని సెలెక్ట్ చేసి యాడ్ యూజర్ క్లిక్ చేస్తే, ఈ యూజర్ అనేవాడు గ్రూప్‌లో యాడ్ అయిపోతాడు. దట్స్ ఇట్. సో, ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఐఏఎం అంటే ఏంటి?
యూజర్‌ని ఎలా క్రియేట్ చేయాలి, రోల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, కస్టమ్ మేనేజర్ పాలిసీస్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే గ్రూప్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ గ్రూప్‌లో యూజర్స్‌ని ఎలా యాడ్ చేయాలి, ఆ గ్రూప్‌కి పర్మిషన్స్ ఎలా యాడ్ చేయాలనేది తెలుసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ ద డే. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.